ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథం 119 అధ్యాయము 50వ వచనము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది అని వాగ్దానించిన పరిశుద్ధాత్మను అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుని ఉన్నప్పుడు దేవుడి వాగ్దానించి వెంటనే స్టేటస్ పెట్టిన చూడనక్కడ నేను అందరం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేసి స్తుతియాగం చేసిన బైబిల్ దేవుని కృపలో పూర్తి రాసేయండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. ఇంకా దీనికి మరి ఇది రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే కీర్తన 119 అధ్యాయంలోని 28 వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయిన నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము అని కీర్తనకారుడు మాట్లాడుతున్నారండి. ఇంకా 119 అధ్యాయంలోని 93వ వచనంలో ఏమంటున్నారంటే, నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి, నేను ఎన్నడను వాటిని మరువను అని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా 119 అధ్యాయంలోనే 105వ వచనములో ఏమంటున్నారంటే, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని చెప్పేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనంలో, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగి చేయుచున్నది అని చెప్పేసి కూడా కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. ఇంకా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో, ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలనను ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధకులకు నిమిత్తము రాయబడి ఉన్నవని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనంలో, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఆయన వాక్యం మనం బతికిస్తుందని, మన బాధల్లో నెమ్మది కలిగిస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అవునండి, యెహోవా మన కాపరి, మనకి ఎప్పటికీ లేమి కలగదనమాట. ఆయన వాక్యం మనకి సేద తీర్చే వాక్యం అనమాట, మనల్ని నీతి మార్గంలో నడిపించే వాక్యం అనమాట. ఇంకా గాఢాంధకారంలో ఇల్లు సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా ఉండటానికి ఆయన మనకు తోడై ఉండే వాక్యం అనమాట. ఆయన దండము మనల్ని ఆదరిస్తుంది అనమాట. ఇంకా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో మన వెంట వచ్చి వస్తాయి అన్నమాట. చిరకాలం యెహోవా మందిరంలో మనం నివాసం చేస్తామని ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఆయన వాక్యం మనకు వెలుగై ఉన్నదన్నమాట, రక్షణ అయినది. ఆయన వాక్యం మన ప్రాణాధారము అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడిన రాబోయే కాలంలో మనం మొర్ర పెడితే మనల్ని ఆయన పర్ణశాలలో దాస్తారు. తన గుడారం మాటన మనల్ని దాచే దేవుడు మన దేవుడు అన్నమాట. ఆయన మన ఆశ్రయదుర్గము, ఆయన మనల్ని ఆశ్రయదుర్గం మీద ఎక్కిస్తారని అంటున్నారు. మన ప్రాణానికి సేద తీరుస్తారని అంటున్నారు. ఈ వాక్యాలన్నీ కూడా మరి రిలేటెడ్ వాక్యాలండి. ఈ వాక్యాలన్నీ కూడా మన జీవితంలో ఎవరిని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ సరస్వతి ఘనమైన అనుకూల స్తుతిస్తున్నదండి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించండి, మా శరీర సమస్యలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుంటండి, మాకు కీడు రాకుండా దానిలో నుంచి మమ్మల్ని తప్పించండి. మీ త్వరానేరు నిశ్చయానికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చెప్పమని నేత ప్రగంలో బాగా దయచేయమని మా ప్రభు పేరుని నిష్కరిస్తే పరిశుద్ధమైన నామని అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం పరమతండి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేరు చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.